అందరికీ నమస్కారం. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ సమావేశమైనటువంటి ఆర్టీసీ అధికారులందరికీ, సూపర్వైజర్లు, మిగతా ఉద్యోగులు, ముఖ్యంగా కావాల్సి ప్రదర్శించినటువంటి విద్యార్థి సెక్యూరిటీ స్టాఫ్ డిఎస్పీ గారికి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మన దేశ చరిత్రలో అత్యంత గర్వించదగినటువంటి జరుగుతుంది. 1947 ఆగస్టు 15వ తారీఖున సహాయ పాలన నుంచి స్వాతంత్రం వచ్చినప్పటికీ సర్వసత్తాక గణతంత్ర రాజ్యాంగ మన దేశ ప్రజలందరికీ హక్కులు, ప్రాథమిక హక్కులు, మిగతా హక్కులన్నీ కూడా సంక్రమించే విధంగా అత్యంత సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని మనం అమలుపరుచుకోవడానికి సిద్ధమైనటువంటి రోజు 1950 జనవరి 26. ఇది చాలా సగర్వంగా మనకు స్వతంత్ర సర్వసత్తాక రిపబ్లిక్గా గణతంత్రంగా ఏర్పడినటువంటి రోజు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఉన్న భారతదేశంలో ఈ రాజ్యాంగం 4 మౌలిక సిద్ధాంతాలు మనకు అందిస్తుంది. న్యాయం, జస్టిస్, స్వేచ్ఛ, లిబర్టీ, సమానత్వం, ఈక్వాలిటీ, సౌభ్రాతృత్వం, ఫ్రాటర్నిటీ, ఈ 4 మౌలిక సూత్రాలని మనకి అందించినటువంటి రోజు. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో పాటు రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి మిగతా నాయకులను, అదేవిధంగా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి దేశ నాయకులందరినీ మనం స్మరించుకుంటూ ఈరోజు వారందరికీ ఘన వాళ్ళు అర్పించవలసినటువంటి రోజు. భారత రాజ్యాంగం మనకు ప్రత్యేకత తెలియజేసే విషయం ఏంటంటే హక్కులు ఎంత ముఖ్యమైనవో బాధ్యతలు కూడా అంతే ముఖ్యమైనవి తెలియజేస్తుంది. ఫండమెంటల్ రైట్స్ ఎంత ఇంపార్టెంటో ఫండమెంటల్ డ్యూటీస్ కూడా అంతే ఇంపార్టెంట్, అంతే అవసరం ఉన్నది. అందరూ మనం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసిన రోజు. ప్రజల నమ్మకమే మన బలము గ్రహించి సేవాభావంతో మనందరం ముందుకు వెళ్ళడం మనందరి బాధ్యత. భారతదేశం, భారత రాజ్యాంగం పరిస్థితిగా ఉంటే ఏపీఎస్ఆర్టీసీని ఒకసారి మనం అమలు చేసుకున్నప్పుడు ప్రజా జీవితంతో అత్యంత దగ్గరగా ముడిపడి ఉన్నటువంటి విశ్వసనీయటువంటి ప్రజాసేవా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. పట్టణాలు, గ్రామాలు, గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు అనేటువంటి ఏమైనా తేడా లేకుండా ప్రతి పౌరుడికి అతి తక్కువ ధరలో రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం మన ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఏపీఎస్ఆర్టీసీ ఎంతో తోడ్పడుతున్నది. ప్రతిరోజు లక్షలాది ప్రయాణికులను సురక్షితంగా సమయపాలనతో విశ్వసనీయంగా వారి గమ్యస్థానం చేస్తే మన సంస్థ ప్రధాన లక్ష్యం. ప్రయాణికులు సురక్షితంగా వారి గమ్యస్థానం చేస్తాం. ఈ ప్రధాన కర్తవ్యంలో కీలక పాత్ర వహిస్తున్న వారు మన డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది, అదేవిధంగా వారిపై సూపర్వైజర్లు, సీనియర్ ఆఫీసర్స్. ఉద్యోగ బాధ్యతల పట్ల వారందరి క్రమశిక్షణ అంకితభావమే ఈ సంస్థ ఈ స్థాయిలో నిలబడటానికి ప్రధాన కారణం. గత కొద్ది రోజుల క్రితం
ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఒక్క రోజులోనే 27,65,00,000 ఆదాయం మనం సాధించగలిగాం. ఇది ప్రస్తుతానికి ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో రికార్డు. అదేవిధంగా ఒక్కరోజు మనం 50,60,000 మంది ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాము. ఈ సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రయాణికుల భద్రతలో ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో కీలకం. డ్రైవర్ల ప్రధాన కర్తవ్యం ప్రమాదాలు జరగకుండా బస్సులు జాగ్రత్తగా నడపడం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండటం ద్వారా ప్రమాదాలని గణనీయంగా తగ్గించవచ్చు. మీ అందరూ గుర్తుండే ఉంటుంది, మన స్త్రీ శక్తి పథకం ప్రారంభించాక 15వ తారీఖు ఆగస్టు ప్రారంభిస్తే ఆగస్టు 29వ తారీఖున వైజాగ్లో చిన్న ప్రమాదం జరగడం, బస్సులో ఫ్రంట్ టైర్లో కొంచెం స్మోక్ వచ్చి ఆ తర్వాత బస్సు కాలిపోవడం జరిగినప్పటికీ బస్సు 110 మంది ప్రయాణికుల్ని సురక్షితంగా బయటికి తీయగలిగాము. వాళ్ళందరికీ ఎవరికి ఏ విధమైన ప్రమాదం జరగకూడదు తెలిసినందుకు వారిని ప్రత్యేకంగా అదే రోజు అదే నగరంలో అధికారిక కార్యక్రమం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారు డ్రైవర్ని కండక్టర్ ఇచ్చి అభినందించడం జరిగింది. ఎందుకు చెప్తున్నారంటే మనం చేసినటువంటి శ్రమ, మనం చేసినటువంటి అంకిత భావం ఎప్పుడు కూడా గుర్తింపు ఉంటుంది. గుర్తింపు అనేది చిన్న స్థాయిలో కాదు, స్వయాన ముఖ్యమంత్రి గారే దాన్ని మనం గుర్తించడం జరిగింది, వారిని అభినందించడం జరిగింది. ఆ సందర్భంగా మరొక్కసారి మన డ్రైవర్ సోదరులందరినీ, కండక్టర్ సోదరుల్ని, గ్యారేజ్ సిబ్బంది అందరినీ కూడా మరొక్కసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. గ్యారేజ్ సిబ్బంది ముఖ్యంగా స్త్రీ శక్తి పథకం ప్రారంభించాక ఉన్న బస్సుల్ని మరమ్మతులు చేసి రోడ్డు మీదకి వెళ్ళే విధంగా చేశారు. వారి పరిణామంతో బస్సులు మార్గం మధ్యలో ఎక్కడ ఆగిపోకుండా ఏ విధంగా బ్రేక్ డౌన్ లేకుండా చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా కండక్టర్లు ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించడం, ఎప్పటికప్పుడు మనం దాన్ని మళ్ళీ పేరు చేసుకుంటా ఉన్నాం ఎలా ఉందని స్కూల్ బిహేవియర్. అదేవిధంగా బస్సుని ఎక్కడ ప్రయాణికులు అడిగితే ప్రజలు ఎక్కడ అడిగితే అక్కడ ఆపడం ద్వారా వారి మన్నలను పొందడం, అదేవిధంగా ఓవర్ పెరిగేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ మధ్య బస్టాండ్లో బస్సు రావడానికి ముందుగానే అనౌన్స్ చేయడం అనే ప్రక్రియ మన ఐటీ డిపార్ట్మెంట్ చేయడం ద్వారా జాతీయ స్థాయిలో డిజిటల్ అనౌన్స్మెంట్కి మనకి అవార్డు రావటం వారి పనితనానికి నిదర్శనం. దానికి మరి వారిని మరొకసారి అభినందిస్తూ ఉన్నాను. స్త్రీ శక్తి పథకం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసినటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం. ఇది విజయవంతంగా అమలవటం వల్ల ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావటం వల్ల మనం పంపించిన ప్రతిపాదనలు ఏది కూడాను ఎక్కువ ఆలోచించకుండా ముఖ్యమంత్రి వర్యులు వెంటనే క్లియర్ చేయడానికి అవకాశం లభిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా 2 విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో మనకు జరిగే లాభం ఒకటి, కింది స్థాయి ఉద్యోగుల ప్రమోషన్స్ విషయంలో ఫైల్ వెళ్ళగానే పూర్వం ఏపీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారమే ప్రమోషన్ ఇవ్వడానికి మార్గం సుగమం చేస్తూ జియో రావడం జరిగింది. అదేవిధంగా మెడికల్ అండ్ ఫిట్ ఉద్యోగులు ఇంతకుముందు డ్రైవర్లకు మాత్రం ఉన్నటువంటి సౌకర్యం ఇప్పుడు ఏ మెడికల్ అండ్ ఫిట్ ఉద్యోగం అయినా కానీ ప్రత్యామ్నాయ ఉద్యోగం ఇచ్చే విధంగాను లేదా అడిషనల్ మెడికల్ ఫిట్ ఇచ్చే విధంగా జియో ఈ మధ్య రిలీజ్ అయింది. దానికి కూడాను మనం ప్రత్యేకంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలై ఉండాలి. ఇది సాధ్యపడింది అంటే మనం చాలా సక్సెస్ఫుల్గా స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్నాం కాబట్టి సాధ్యమైంది. ఈ పథకం మహిళా సాధికారతకి ఎంతో దోహదపడుతూ ఉంది. పర్యావరణ పరీక్షలు చేసిన త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. అవి వచ్చినట్లయితే అదేవిధంగా ఇంకా కొత్త బస్సులు అది ఎలక్ట్రిక్ బస్సులు కానీ సిఎన్జి బస్సులు రావడం ద్వారా పర్యావరణం కూడా పరిరక్షించబడుతుంది. ఈ అన్ని విజయాల వెనుక ఉన్నది ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల అంకిత భావం, క్రమశిక్షణ,
సేవా మనస్తత్వం చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అందరి కృషి వల్లే సంస్థ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఉంది. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఏపీఎస్ఆర్టీసీ మరింత ప్రజా స్నేహపూర్వకంగా సాంకేతికంగా అభివృద్ధి చెందే విధంగా సంస్థను తీసుకెళ్తే విధంగా మనందరూ కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎక్కడికి వెళ్ళినా కానీ ముఖ్యంగా డిపోకి వెళ్ళినప్పుడు ఒక విషయం చెప్తారు. 3 అంశాలు నాకు చాలా ప్రధానమైనవి. ఒకటి వచ్చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం, పబ్లిక్ సాటిస్ఫాక్షన్. రెండవది ఉద్యోగుల సంక్షేమం, మన స్టాఫ్ యొక్క వెల్ఫేర్. మూడవది మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఆర్థిక స్థిరత్వం, ఆదాయాన్ని పెంచుకోవడం, వ్యయం తగ్గించుకోవడం. ఈ 3 ఎప్పుడు కూడా సమాన దృష్టితో మనం చూసినట్లయితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. నేను మొత్తం 129 డిపోలు సందర్శించినప్పుడు ప్రతి చోట కూడా మన స్టాఫ్తో చెప్పింది ఈ 3 అంశాలు ఎక్కువ చెప్తూ ఉంటాను. ప్రయాణికులు మెరుగైన సేవలు అందించడం, ఆదాయాన్ని పెంచి వ్యయం తగ్గించుకోవడం. ఈ 2 మీరు చేసినట్లయితే సంక్షేమానికి సంబంధించి మీరు అడిగిన అడగపని నేను చేసుకుంటానని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉంటాను. మరొక్కసారి హామీ అందరికీ ఇస్తూ ఉన్నాను. ప్రభుత్వం మన సంస్థ పట్ల ఇంత సానుకూల త్వరతో వ్యవహరిస్తున్న ఈ సమయంలో మనమంతా సమిష్టిగా కృషి చేసి సంస్థ ప్రగతిలో భాగస్వాములు అవుతాం. తద్వారా ప్రభుత్వానికి మనపై మరింత నమ్మకం ఏర్పడి ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన మరిన్ని చర్యలు అమలయ్యే అవకాశం ఉంటుంది. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశం మరింత శక్తివంతంగా, మన రాష్ట్రం మరింత అభివృద్ధి చెందడం, మన ఏపీఎస్ఆర్టీసీ సంస్థ ప్రజల హృదయాల్లో మరింత విశ్వాసాన్ని సంపాదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి వార్డు పొందిన అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.